హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే, కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యారు. సో సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చించినట్టు తెలుస్తుంది. సో రాష్ట్ర విభజన హామీలు, కేంద్ర నిధులపై వినతులు ఇచ్చారు. సో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో సమావేశం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కేంద్ర మంత్రి కుమారస్వామితో రాష్ట్ర బీజేపీ ఎంపీల సమావేశం, సిసిఐ, బిహెచ్ఈఎల్, బిడిఎల్, హెచ్ఎంటి అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ హెచ్ఎంటిని రక్షణ శాఖ పరిధిలోకి తీసుకురావాలంటూ కూడా మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు. సో ఇక్కడ త్వరలో మరోసారి సమావేశం నిర్వహిస్తామంటూ కూడా కుమారస్వామి హామీ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే పోలీసు ఉద్యోగ నియామకాల పకడ్బందీగా జరిపించాలి అంటూ కూడా, ఇక్కడ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా పెట్టాలి అంటూ కూడా ఇక్కడ పోలీస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సో ఇక్కడ సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తంగా ఉండాలి అంటూ తెలిపారు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సో పోస్టుల భర్తీ ప్రక్రియకు భంగం కలిగేలా కుట్రలు జరుగుతున్నాయి అంటూ దీనిపై నిఘా వర్గాలు హెచ్చరించాయంటూ కూడా తను తెలిపారు. డాలస్ లో బట్టికి ఘన స్వాగతం. అమెరికా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి బట్టికి సో ఇక్కడ ప్రవాసీల ఆత్మీయ ఆహ్వానం, పెట్టుబడులు, క్రిటికల్ మినరల్స్ పై బహుళ జాతి సంస్థలతో కీలక సమావేశాలు నిర్వహించారు. సో తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి విస్తరణ లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. ఇక్కడ చూసుకుంటే విద్యారంగాన్ని విస్మరిస్తే ఉద్యమాలు తప్పవు అంటూ కూడా 29 డిమాండ్ల సాధనకు యుఎస్పిసి అల్టిమేటం జారీ చేసింది. సో పిఆర్సి అమలు, డిఏ బకాయిలతో సహా సమస్యలన్నీ పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. సో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల మనుగడపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. బడ్జెట్ లో 15% నిధులు కేటాయించాలని సర్కారుకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ చూసుకుంటే హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై తాజాగా హరీష్ రావు స్పందించారు. సో ఇక్కడ చూసుకుంటే చేసినట్టు మా వద్ద ఆధారాలున్నాయి, క్షుద్ర పూజలు చేస్తున్నారు, మా వద్ద ఆధారాలున్నాయి, తరచుగా హరీష్ రావు అఘోరాలున్న ప్లేస్ లోకి వెళ్తున్న ఆధారాలు కూడా మాతో ఉన్నాయి అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సో దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి అంటూ కూడా వారు ప్రశ్నించారు. సో మోదీపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైంది అంటూ కూడా టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గుడికి వెళ్తే క్షుద్ర పూజలు అంటారా అంటూ కూడా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సో కాంగ్రెస్ నేతలు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే అన్ని ఆఫీసులకు టీ ఫైబర్. సో సెప్టెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఖజానాకు ఏటా 400 కోట్లు ఆదా కానుంది దీంతో. సో గత 6 నెలల్లో 4487 ప్రభుత్వ కార్యాలయాల్లో నెట్వర్క్. సో ఇక ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దు అంటూ కూడా ఇంటింటికి ఇంటర్నెట్ సేవల ప్రక్రియను వేగవంతం చేయాలి అంటూ కూడా ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇక్కడ చూసుకుంటే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల నిరసన. బస్ భవన్ వద్ద ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు నిరసనకు దిగారు. బకాయిలు చెల్లించాలంటూ కూడా చలో బస్ భవన్ కార్యక్రమానికి నిర్వహించారు. సో ఇక్కడ భారీగా తరలి వచ్చినటువంటి ఉద్యోగులు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బస్ భవన్ వద్ద భారీగా ఎవరైతే ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారో, ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు కానీ, మెకానిక్లు కానీ, కండక్టర్లు కానీ, వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇంతవరకు రిటైర్ అయ్యారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బస్ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఇక్కడ చూసుకుంటే మెదడు వయస్సును గుర్తించే ఏఐ మ్యాప్, వృద్ధాప్య రహస్యాలను ఛేదించే కృత్రిమ మేధ నమూనాను రూపొందించిన కాలిఫోర్నియా యూనివర్సిటీ. ఆల్జీమర్స్ వంటి వ్యాధుల గుర్తింపులో ముందడుగు. ఈ ఏడాది చివరి నాటికి వరంగల్లో 2వ అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తామంటూ కూడా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. ఇక్కడ చూసుకుంటే మండల కేంద్రాల్లో ప్రజావాణి ప్రతి సోమవారం నిర్వహిస్తామంటూ నోడల్ అధికారిగా ఎంపీడీఓ తెలిపారు. సో ఇక్కడ మండల స్థాయికి ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ విస్తరించింది అంటూ కూడా తెలిపారు. ఇక్కడ చూసుకుంటే ఉప ఎన్నికల గడువుపై విచారణ సెప్టెంబర్ కు వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఆర్పీ చట్టంలోని నిబంధనలపై సుప్రీంలో వాదనలు, 6 నెలల్లో ఖాళీల భర్తీ నిబంధనపై స్పష్టతకు అవకాశం.
లావాదేవీలపై ఎస్ఓపి, సైబర్ మోసాలపై ఆర్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదుల పరిష్కారం, చెల్లింపుల వేగవంతానికి సూచన. ఇక్కడ చూసుకుంటే బీమా లేకుంటే పెట్రోల్ బంద్, పైలట్ ప్రాజెక్టుగా అమలుపై పరిశీలించండి అంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గణనీయంగా టీబీ నియంత్రణ జరిగింది అంటూ కూడా ఇక్కడ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఇక్కడ చూసుకుంటే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది అంటూ కూడా మన ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రాభివృద్ధికి కేంద్రం మద్దతు ఇస్తుంది అంటూ సింగరేణికి తెలంగాణ ప్రభుత్వం 54,000 కోట్ల బకాయిలు చెల్లించాలి అంటూ, రాజ్యాంగానికి లోబడి సోషల్ మీడియా ఉండాలి అంటూ కూడా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇక్కడ చూసుకుంటే ఎరువుల పంపిణీకి కొత్త డిజిటల్ వ్యవస్థ అంటూ ఇక్కడ 23 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇది అమలు కానుంది. సో రైతులకు పారదర్శక డిమాండ్ ఆధారిత ఎరువుల సరఫరానే లక్ష్యంగా ఈ డిజిటల్ వ్యవస్థ, ఈ పంపిణీ వ్యవస్థ స్టార్ట్ కానుంది. ముందస్తు బుకింగ్ కు మొబైల్ యాప్, క్యూఆర్ కోడ్ విధానంతో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ రన్నింగ్ కమెంటరీ చూసుకుంటే బీహార్ లో బీజేపీ కంచుకోట బద్దలు, ఎంతకాలం చెల్లుతాయి సుతిమెత్తని సుద్దులు. ఇక్కడ చూసుకుంటే నితిన్ నబీన్ సీట్ లో ప్రశాంత్ కిషోర్ గెలుపు, దేశంలో ప్రారంభం మొట్టమొదటి మలుపు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.